లైక్ చూడండి, నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్. మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేయాలి? అసలు మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి చెప్పండి ఎనీబడి. మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి అనిల్? రిమైనింగ్ వాళ్ళు మ్యూట్ లో పెట్టుకోండి, నాయిస్ వస్తుంది. రిమైనింగ్ వాళ్ళు మ్యూట్ లో పెట్టుకోండి. యా, చెప్పండి అనిల్, అసలు మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి? గూడ్స్ స్టార్టింగ్ స్టేజ్ అంటే ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యేది అక్కడేనా? ఇప్పుడు ఒక ప్రోడక్ట్ తయారు చేయాలి అంటే ఫస్ట్గా మనం ఏం చేయాలి అంటే రా మెటీరియల్ని పర్చేజ్ చేయాలి. అంటే అసలు మన నేచర్ ఆఫ్ బిజినెస్ ఏమిటి? అసలు షర్ట్లు తయారు చేస్తుందా, లేదంటే ఏదైనా మొబైల్స్ తయారు చేస్తుందా, లేదు అంటే కంప్యూటర్ స్పేర్ పార్ట్స్ తెసి కంప్యూటర్స్ని తయారు చేస్తుందా? మన నేచర్ ఆఫ్ బిజినెస్ బట్టి దానికి రిలేటెడ్ రా మెటీరియల్ అనేది పర్చేజ్ చేయాలి. చేసి దాన్ని ఫినిష్డ్ గుడ్స్గా మార్చి మార్కెట్లో సేల్ చేయాలి. సో దాన్నే మనం మ్యానుఫ్యాక్చరింగ్ అంటాం. ఇక్కడ మనం చేసే ప్రాబ్లమ్స్లో ఓకే, ఫుల్ సర్స్, హాఫ్ సర్స్ అనేసి తయారు చేయాలి. ఆ సర్స్ తయారు చేయాలి అంటే దానికి రిలేటెడ్గా మార్కెట్లో ఉన్న ఎన్ నెంబర్ ఆఫ్ సప్లయర్స్ దగ్గర నుంచి మన బిజినెస్ థ్రెడ్ పర్చేజ్ చేస్తుంది, బటన్స్ పర్చేజ్ చేస్తుంది, క్లాత్ పర్చేజ్ చేస్తుంది. చేసిన తర్వాత మనకి ఎంత క్వాంటిటీలో సర్స్ కానీ తయారు చేయాలనుకుంటామో దానికి తగిన విధంగా రా మెటీరియల్ ఏదైతే కొని ఉంటామో దాన్ని ఉపయోగించి ఒక నెంబరింగ్, అది ఒక 1300 లేదంటే 1500 షర్ట్లు తయారు చేసి వాటిని మార్కెట్లో సేల్ చేస్తాం. ఆ హోల్ ప్రాసెస్ మాన్యువల్గా ఎలా జరుగుతుంది అనేది ఈ క్లాస్లో మనం డిస్కస్ చేస్తాం. ఓకే, డన్. ఇక్కడ చూడండి, ఇండియన్ రెడీమేడ్స్ అనేది ఒక కంపెనీ. 25 lakhs పెట్టి వీళ్ళు బిజినెస్ స్టార్ట్ చేశారు. ఇండియన్ గార్మెంట్స్ నుంచి క్లాత్ పర్చేజ్ చేయడం జరిగింది. ఫ్రెంచ్ షాప్ నుంచి బటన్స్ పర్చేజ్ చేశారు. హరీ ట్రేడర్స్ నుంచి థ్రెడ్స్ పర్చేజ్ చేశారు. తర్వాత కాలర్ మెటీరియల్ కూడా తయారు చేశారు. 1300 నెంబర్స్ హాఫ్ సర్స్, 1300 నెంబర్స్ ఫుల్ సర్స్, వీటిని తయారు చేశారు. ఇక్కడ ఏదైతే రా మెటీరియల్ కొని ఉంటారో ఆ రా మెటీరియల్తో ఇక్కడ ఆ సర్స్ తయారు చేయడానికి ఎంతెంత క్వాంటిటీ ఉపయోగించారు, ఆ ఉపయోగించేటప్పుడు ఎలాంటి ఎక్స్పెన్సెస్ జరిగాయి మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు, వాటిని ప్రాఫిట్కి ఎలా సేల్ చేశారు, మనకు నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది అనేది మ్యానుఫ్యాక్చరింగ్ అని చెప్పుకుంటాం. ఓకే, చూడండి, న్యూ కంపెనీ క్రియేషన్ చేస్తున్నాను. ఇండియన్ రెడీమేడ్స్, కంట్రోల్-C, కంట్రోల్-V, ఆంధ్రప్రదేశ్, ఎంటర్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి, రిమైనింగ్ నో పెట్టండి. తర్వాత మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, ఈ 2 ఆప్షన్స్ వేసి పెట్టండి. జిఎస్టీ నో పెట్టండి, ఇది కూడా నో పెట్టండి. యాక్సెప్ట్ ఆర్ నో, సేవ్. యా, క్రియేట్లోకి వెళ్తాం, లెడ్జెస్లోకి వెళ్తాం. ఓకే, ఇక్కడ దీంట్లో ఎలాంటి లెడ్జెస్ ఉన్నాయనేది మనం చూసుకోవాలి. క్యాపిటల్, పర్చేస్, ఇండియన్ గార్మెంట్స్, ఫ్రెంచ్ షాప్, హరీ ట్రేడర్స్, వేజెస్, అదర్ మిస్లన్ ఎక్స్పెన్సెస్, సేల్స్, కిషోర్ షోరూమ్. సో వీటన్నిటిని మనం క్రియేషన్ చేయాలి. లెడ్జెస్లో క్యాపిటల్కి క్యాపిటల్ అకౌంట్, ఎంటర్ ఎన్ని ఇవ్వకుండా కంట్రోల్-A, సేవ్. నెక్స్ట్ పర్చేస్ అకౌంట్, కంట్రోల్-A, సేవ్. తర్వాత ఇండియన్ గార్మెంట్స్, సండ్రీ క్రియేటర్స్, కంట్రోల్-A, సేవ్. ఫ్రెంచ్ షాప్, సండ్రీ క్రియేటర్స్, కంట్రోల్-A, సేవ్. హరీ ట్రేడర్స్, సండ్రీ క్రియేటర్స్, కంట్రోల్-A, సేవ్. వేజెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, కంట్రోల్-A, సేవ్. అదర్ మిస్లన్ ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, కంట్రోల్-A, సేవ్. సేల్స్ అకౌంట్స్, కంట్రోల్-A, సేవ్. షోరూమ్, డెబ్టార్స్, కంట్రోల్-A, సేవ్. లెడ్జెస్ అన్ని చేశారు. ఎస్కేప్.
ఇప్పుడు యూనిట్స్లోకి వద్దాం. యూనిట్స్ ఏమున్నాయి మనకి ఇక్కడ? ఎంటీ అంటే Numbers. మీటర్స్, డీజెడ్ అంటే డజన్స్, పీసీ అంటే పీసెస్, ఎన్ఓఎస్ అంటే నెంబర్స్. వీటిని చేద్దాం. ఎంటీ అంటే మీటర్స్, డీజెడ్ అంటే డజన్స్, పీసీ అంటే పీసెస్, ఎన్ఓఎస్ అంటే నంబర్స్. ఇవి యూనిట్స్ క్రియేషన్. ఎస్కేప్. ఆ గ్రూప్స్ అక్కడ లేవు, బట్ కానీ నేను క్రియేట్ చేసుకుంటాను. ఎందుకంటే నాకు అకౌంట్స్ బాగుండాలి, బాగా అర్థం అవ్వాలంటే మీరు గ్రూప్స్ క్రియేషన్ చేసుకోవచ్చు, మీ చాయిస్. అక్కడ లేకపోయినా మీరు క్రియేషన్ చేసుకోవచ్చు. క్లాస్ అనేది ఒక గ్రూపు, బటన్స్ అనేది ఒక గ్రూపు, థ్రెడ్స్ అనేది ఒక గ్రూపు, సర్చ్ అనేది ఒక గ్రూప్. అక్కడ లేవు, బట్ కానీ ఎందుకు చేసుకుంటున్నాను? అర్థం అవ్వడానికి. అకౌంట్స్ మనం స్టాక్ సమ్మరీ చూసినప్పుడు అర్థం అవ్వడానికి. ఇక్కడ క్లాత్ అనేది గ్రూపు, బటన్స్ అనేది గ్రూపు, థ్రెడ్స్ అనేది గ్రూపు, సర్చ్ అనేది గ్రూపు. అర్థం అవ్వడానికి నీట్గా. స్టాక్ ఐటమ్ ఫస్ట్ వన్ రేమాండ్ క్లాత్. Ctrl+C కాపీ, Ctrl+V పేస్ట్. ఇక్కడ గ్రూపు క్లాత్స్ అని తీసుకోవాలి. ఇక్కడ మీటర్స్ సేవ్. తర్వాత ఆక్సంబర్ క్లాత్. Ctrl+C కాపీ, Ctrl+V పేస్ట్, క్లాస్ మీటర్స్. స్టైలిష్ బటన్స్. Ctrl+C, Ctrl+V. ఇప్పుడు బటన్స్ అని తీసుకోవాలి. జెన్స్ క్లాస్ బటన్స్. Ctrl+C, Ctrl+V. తర్వాత స్మూత్ థ్రెడ్స్. Ctrl+C, Ctrl+V. థ్రెడ్స్, పీసెస్, yarn థ్రెడ్స్. Ctrl+C, Ctrl+V. కాలర్ మెటీరియల్. దీనికి ఎలాంటి గ్రూప్ లేదు, నార్మల్గా తీసేసుకుంటాం. తర్వాత ఆఫ్సెట్స్. నంబర్స్. తర్వాత ఫుల్ సెట్స్. ఐటమ్స్ అన్ని చేయాలి. ఎస్కేప్. వోచర్స్. ఫస్ట్ది క్యాపిటల్ 25 lakhs. తర్వాత పర్చేజెస్. ఇండియన్ గార్మెంట్స్. రేమాండ్ క్లాత్ 3,500, 350. ఆక్సంబర్ క్లాత్ 4,000, 250. 22,25,000కి పర్చేజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఫ్రెంచ్ షాప్. స్టైలిష్ బటన్స్ 2,050. తర్వాత క్రాస్ బటన్స్ 1,340. 1,52,000కి పర్చేజ్ చేశాం. నెక్స్ట్ హరీ ట్రేడర్స్. స్మూత్ థ్రెడ్స్ 2,015. yarn థ్రెడ్స్ 1,500. 2,000కి పర్చేజ్ చేసాం. నెక్స్ట్ క్యాష్ పర్చేజ్ చేస్తున్నాం డైరెక్ట్గా. కాలర్ మెటీరియల్ 2,000 పీసెస్. రేట్ వచ్చేసి 30 రూపీస్. ఇలా మనం ఒక్కొక్క మెటీరియల్ ఒక్కొక్క సప్లయర్ దగ్గర నుంచి పర్చేజ్ చేస్తాం. ఇప్పుడు 1,300 నెంబర్స్ హాఫ్ షర్ట్స్, 1,300 నెంబర్స్ ఫుల్ షర్ట్స్ తయారు చేస్తున్నాం. అందుకు గాను మ్యానుఫ్యాక్చరింగ్ అని ఒక వోచర్ని క్రియేషన్ చేసుకోవాలి. ఎక్కడ అంటే ఎస్కేప్, క్రియేట్ వోచర్ టైప్.
మ్యానుఫ్యాక్చరింగ్. సెలెక్ట్ టైప్ ఆఫ్ వోచర్ అంటే స్టాక్ జర్నల్ తీసుకోవాలి. లాస్ట్ నుంచి సెకండ్ వన్, యూజ్ యాజ్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ జర్నల్ అనే ఆప్షన్ వేసి పెట్టాలి. ఈ వోచర్ ఎక్కడికి వచ్చి ఉంటుంది అంటే వోచర్స్లోకి వస్తే రైట్ సైడ్లో అదర్ వోచర్స్, ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ షార్ట్కట్కి Alt+F7 ఇలా వస్తుంది, ఎంటర్. సో ఏం సర్చ్ తయారు చేస్తున్నాం ఇక్కడ? హాఫ్ సర్చ్, సింగిల్ హాఫ్ సర్చ్, 100 నెంబర్స్. ఓకే, అందుకు గాను ఎంత క్వాంటిటీ ఉపయోగిస్తున్నాం? ఆక్సంబర్ క్లాత్ 4000 మీటర్స్ మన దగ్గర ఉంటే అందుకు గాను 2600 మీటర్స్ ఉపయోగిస్తున్నాం. తర్వాత స్టైలిష్ బటన్స్ 2000 డజన్స్ ఉంటే 867 ఉపయోగిస్తున్నాం. యార్న్ థ్రెడ్ 1300 పీసెస్, కలర్ మెటీరియల్ 1300 పీసెస్. ఆ తయారు చేసేటప్పుడు ఎక్స్పెన్సెస్ కూడా జరుగుతాయి. పర్సంటేజ్ ఇస్తే ఇక్కడ ఇవ్వాలి, అమౌంట్ ఇస్తే లాస్ట్ ఇవ్వాలి. 39,000. Other miscellaneous expenses 91,000. Save. Full search 1300. Raymond cloth 3250. Cross buttons 1300. Smooth threads 1300. Color material 1300. ఎందుకు ఇక నెగిటివ్ వస్తుంది? యాక్చువల్గా మనం ఉండేదే కలర్ మెటీరియల్ 2000 పీసెస్. ఆల్రెడీ ఫస్ట్ ఆఫర్స్లో ఆల్రెడీ మనం 1300 ఉపయోగించాం. ఇంకా మన దగ్గర ఉండేది 700 ఉంటుంది. బట్ కానీ ఇక్కడ మళ్ళీ 1300 ఉపయోగిస్తున్నాం కాబట్టి నెగిటివ్ చూపిస్తుంది. లేదు మన దగ్గర స్టాక్ 52,000, 1,30,000. ఇలా స్టాక్స్ని జనరేట్ చేసుకుంటాం. ఇప్పుడు మార్కెట్లో సేల్ చేస్తాం. షోరూమ్ ఫుల్ సర్చ్ 300. హాఫ్ సర్చ్ 600, 1,000. 18 lakhsకి సేల్ చేస్తాం. తర్వాత క్యాష్కి సేల్ చేస్తుంది. ఫుల్ సర్చ్ 500, 1,400. హాఫ్ సర్చ్ 700, 900. Profit and loss Alt+F1 expand 11,23,650. 11,23,650. Escape. Stock summary Alt+F1, F2 for show goods inverse S, show goods outwards S. సో ఇన్వర్స్ వాల్యూ వచ్చేసి పర్చేజ్ అని, అవుట్వర్డ్స్ వాల్యూ వచ్చేసి సేల్స్ అని, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్ అని అర్థం. ఏవైతే ఐటమ్స్ కంప్లీట్ అయిపోయి ఉంటాయో అవి షో చూపించదు, ఏవైతే పెండింగ్ బ్యాలెన్స్ ఉన్నాయో అవి మాత్రమే షో చేస్తుంది. అంటే స్టాక్ ఏదైతే మిగిలిందో అదే చూపిస్తుంది, క్లియర్ అయిన స్టాక్ చూపించదు. ఇలా మనం మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేయడం జరుగుతుంది. మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అన్ని చూడాలంటే డే బుక్ లెవెల్ చూడొచ్చు. ఏవైనా మిస్టేక్స్ ఉన్నా ఇక్కడికి వచ్చి ఓపెన్ చేసి వాల్యూస్ మార్చుకోవచ్చు, క్వాంటిటీ మార్చుకోవచ్చు. ఇలా మనం మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేయాలనేది ఈ క్లాస్లో మనం డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, క్లియర్? ఎనీ డౌట్స్ గైస్? క్లియర్ సార్. యా, శ్రీనివాస్ అండ్ జురేష్ గారు అర్థమైందండి? యా, అండర్స్టాండ్ బ్రో. యా, డన్. సో ఇవి మళ్ళీ ఒకసారి వీడియో చూడండి, ప్రాక్టీస్ చేసేటప్పుడు కంపల్సరీగా ఇవన్నీ మాన్యువల్. సో ఇంకా రేపటితో మనకి మాన్యువల్ ప్రాబ్లమ్స్ అయిపోతాయి. మనాటి నుంచి జిఎస్టీలోకి ఎంటర్ అవుతాం. ఓకేనా? చూడండి. ఓకే సార్.